చదువుకున్నాం ఒకటి. రెండోది వచ్చేసి ఒక యెహూదును దేవుడు నియమించాడని చదువుకున్నాం. గిద్యోను దేవుడు నియమించాడు, యెఫ్తాను దేవుడు నియమించాడు, సంసోను దేవుడు నియమించాడు. వీళ్ళందరూ న్యాయాధిపతులు, వీళ్ళందరూ దేవుడు నియమించాడు. కానీ ఒకడొచ్చాడు, వాడిని దేవుడు నియమించలేదు. ఒకడొచ్చాడు, వాడిని దేవుడు నియమించలేదు. వాడికి వాడుగానే నేనే న్యాయాధిపతిని అయిపోతాను, నేనే ప్రధానిని అయిపోతాను, నేనే రాజునైపోతాను, నేనే కుర్చీ మీద కూర్చుంటాను, నేనే వీళ్ళందరిపైన తీర్పరిగా ఉంటాను అని ఒకడు ఆలోచించాడు. ఆలోచించిన ఒక్కడే అబీమెలెకు. విషయం ఏంటంటే వాడిని న్యాయాధిపతిగా చెప్పలేదండి బైబిల్. ఎందుకంటే దేవుడు చెప్పలేదు కదా న్యాయాధిపతిగా. వీడి క్లెయిమ్ చేసుకున్నాడు, నేను జడ్జిను, నేను న్యాయాధిపతి అని, రాజును తనకు తానుగా చేసుకున్నాడు. అందుకే మీరు చూడండి ఒక్కసారి అదే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయానికి మీరు వెళ్ళగలిగితే, 9వ అధ్యాయం, గిద్యోను చనిపోయిన తర్వాత, యెరుబ్బయలు చనిపోయిన తర్వాత, ఎందుకంటే మరొక పేరు యెరుబ్బయలు, అతని తండ్రి, అబీమెలెకు తండ్రి. గిద్యోను చనిపోయిన తర్వాత యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల ఎద్దకు పోయి వారితో, తన తల్లి పితరుల కుటుంబీకులందరితో, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిది అని మొత్తానికైతే గ్రూప్ రాజకీయం ప్రారంభించేశాడు. మీకు తెలుసు కదా, ఎలక్షన్లకు ముందు గ్రూపు చేస్తుంటారు రాజకీయ నాయకులు. కులం వాళ్ళందరినీ, బంధువులందరినీ, కులపు వాళ్ళందరినీ, మతం వాళ్ళందరినీ, ఎలా అయితే క్యాంప్ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలని ఎలా అయితే చేస్తారు. ఎందుకంటే మన నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యే గెలవాలి, ఆయన నెక్స్ట్ ఆయన ఎంపీ అవ్వాలి అన్నప్పుడు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఎలా అంటే అలా మలుచుకుంటారు పరిస్థితులను, ప్రజలను. సేమ్ ఇక్కడ ఏంటంటే వీడికి కళ్ళ ముందు ఉన్న పోస్ట్ ఏంటంటే, ఇప్పుడు నా తండ్రి చచ్చిపోయాడు, గిద్యోను చచ్చిపోయాడు కనుక, యెరుబ్బయలు చనిపోయాడు కనుక, ఇప్పుడు ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది నాకు కావాలి. అది నాకు కావాలి అంటే నేను చేయాలి అని అనుకుని ఏం చేశాడు తెలివిగా, అతను తన తల్లి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో తన షెకెములో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు, వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? మీ అందరిపైన మిగిలినటువంటి నా తండ్రికి పుట్టిన మరో తల్లికి, ఆయనకు భార్యలు, వేరే భార్యలకు పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు 70 మందికి పైగా. వాళ్ళు ఎవరైనా మీ మీద రాజుగా ఉండాలని కోరుకుంటున్నారా? లేదా మీకు పుట్టిన మీ రక్త సంబంధిని, మీ ఊరి వాడనైనా నేను మీకు రాజుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? మీరే చెప్పండి. అనగానే అదంతా ఆలోచనలు పడ్డారు. నిజమే కదా, మన బ్లడ్ కదా వీడు, మన రక్తం కదా వీడు, మన రక్త సంబంధి కదా వీడు, మన బంధువు కదా వీడు, వీని కాదని ఎవరినో మనం రాజుగా పెట్టుకోవడం ఎందుకు, నువ్వే మాకు రాజుగా ఉంటే బాగుంటుందిరా అనేసాడు. అప్పుడు వెంటనే అలాగే మన రాజున వాళ్ళంటే కొంత ఖర్చు అవుతుంది అన్నాడు. ఖర్చు దేనికి? మరి క్యాంపెయిన్ చేయాలి కదా, పబ్లిసిటీ చేసుకోవాలి కదా, మరి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి దానికి డబ్బు కావాలి కదా ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే మరి కొంత రాజకీయం కూడా, గుండాయిజం కూడా చేయాలి కదా. మరి గుండాలు ఊరికి తిండి పెట్టాలి, వాళ్ళ బిర్యానీ ప్యాకెట్లు వాళ్ళు మందు పోయించాలి, ఆ తర్వాత వాళ్ళకి ట్రావెలింగ్ ఖర్చులు బోల్డెన్ ఉంటాయి కదా. మొత్తం నన్ను కూడా కొంచెం బిల్డప్, నన్ను చాలా పెద్దగా చూపించాలి కదా, పెద్ద కటౌట్లు పెట్టాలి, నాకు పెద్ద ఫ్లెక్సీలు వేయించాలి, నా కోసం బోల్డ్ అంత పబ్లిసిటీ నాకు అవుతుంది కదా, మరి అందరికీ ఖర్చు అవుతుంది కదా, మరి ఎన్నికల ఎలక్షన్ ఖర్చు కొంచెం అవుతుంది కదా అన్నప్పుడు మరి ఏం చేద్దాం, ఇదిగో మన గుడి ఉంది కదా, ఆ గుడిలో కానుక పెట్టింది కదా, దాన్ని తీసుకురండి అని ఆ గుడిలో ఉన్నటువంటి ఆ హుండీ తీసుకొచ్చి అందులో ఉన్న డబ్బంతా కూడా అబీమెలెకు చేతిలో పెట్టేశారు. ఇప్పుడు ఆ చేతిలో పెట్టిన డబ్బుతో ఇప్పుడు ఏం చేశాడంటే కిరాయి రౌడీలు, కిరాయి గుండాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, వాళ్ళకి ఇచ్చినటువంటి పని ఏంటంటే, ఇదిగో నా తండ్రికి పుట్టిన, నా తండ్రి ఒక్కడే, తల్లులు వేరు, వారికి పుట్టిన సుమారు 70 మంది ఉన్నారు అక్కడ. మీరు ఏం చేస్తారంటే వాళ్ళందరినీ తలలు తీసేయండి, చంపేయండి. వెళ్ళారు, 70 మందిని ఒకే బండకేసి కొట్టి 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 మరీ చంపేశారు. ఆప్రాలండి అది చాలా చిన్నది. ఒక చిన్ని భూభాగము పైన, ఒక చిన్ని జనాంగము పైన ఒక న్యాయాధిపతిగా కొంతకాలం ఉండడానికి వాడికి 70 మంది తన ఒకే తండ్రి కదా, ఎంతైనా ఒకే తండ్రి ఒక్కడే కదా, తల్లులు వేరైనా కానీ. అంటే వాళ్ళందరినీ కూడా చంపి, వాళ్ళందరి రక్తాన్ని చిందించి, వాళ్ళందరి శవాల పైన వీడు కుర్చీ వేసుకుని అధికారం చేద్దామని అనుకున్నాడు. చూసారా, ఇంతకన్నా దారుణం ఏముంటుంది చెప్పండి? ప్రధానత్వం. చూసారా, అదే మన పాట, ప్రధానత్వమే పాపమా అంటే ప్రధానత్వాన్ని నువ్వు కోరుకోవడం పాపం అవుతుంది, దేవుడు ఇవ్వడం పాపం కాదు. మీకు అర్థమైందా? దేవుడు ఇవ్వడం వేరు, నువ్వు కోరుకోవడం వేరు. ఇక్కడ వీడు కోరుకున్నాడు. మనం కోరుకుంటే ఏమవుతుందో చెప్పమంటారా? అబద్ధాలు. మనం కోరుకుంటే ఏం చేయాల్సో తెలుసా? నిందలు. మనం కోరుకుంటే ఏం చేయాల్సో తెలుసా? అన్నీ కూడా అందరి మనసుల్లో కూడా పాడు చేయాలి. మనం కోరుకుంటే ఏం చేయవలసి వస్తుందని అంటే, అవసరమైతే దాడులు చేయాలి, అవసరమైతే ఎదుటి వారిని చంపాలి. మనం కోరుకుంటే అలా ఉంటుంది అధికారం, కానీ దేవుడు ఇస్తే ఇవేవి ఉండవు. కనుక ఒక ప్రధానిగా కనబడాలి, ఒక ప్రధానమైన వ్యక్తిగా నువ్వు కనబడాలి, రెండు గొప్ప వ్యక్తిగా నువ్వు కనబడాలి అంటే దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా నేను చేయాలనుకోవాలి తప్ప, నాకు నేనుగా గొప్పవాడిని కావాలి అని నేను అనుకుంటే, ఎవరి కోసం చెప్పంటే నా కోసం నేను చెప్పుకుంటున్న పాఠం ఇది. మళ్ళీ దీన్ని ఎవరు మీ కళ్ళ ముందు ఎవరినో మీరు ఫ్రేమ్లోకి తెచ్చుకోకండి. ఒకరు తెచ్చుకోవాలంటే మిమ్మల్ని మీరు తెచ్చుకోండి. ఎవరి కోసం మీరు ఆలోచించకండి, మీకోసం మీరు మాత్రమే ఆలోచించండి. ఒకవేళ ఈ రోజు వరకు నాకు అది లేదండి మీరు అంటారేమో, భవిష్యత్తులో రాకూడదని చెప్తున్నాను మీకు. అది మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు నేను ఎవరిని తెచ్చుకోవట్లేదండి, నాకు ఎవరు లేరండి అని ఒక మీరు అనుకుంటే చాలా సంతోషం. ఒక్కసారి మిమ్మల్ని మీరుగా తెచ్చుకోండి ఆ ఫ్రేమ్లోకి. ఈరోజు లేదు,
ఈ రోజే కాదు, ఎప్పటికీ నా జీవితంలో నాకు ఆ పొజిషన్ కావాలి, నాకు ఆ స్థాయి కావాలి, నాకు ఆ గుర్తింపు కావాలి, నాకు ఆ వేదిక కావాలి, ఆ కుర్చీ కావాలి, అందరూ నా కింద ఉండాలి, వాళ్ళ పైన నేను ఉండాలి అనే ఈ దౌర్భాగ్యకరమైనటువంటి ఆలోచనలు మన మనసులో ఎప్పుడైతే పుట్టాయో అక్కడే మన పాపంలో పడిపోతున్నట్లు. ఒక్కసారి చరిత్ర ప్రారంభానికి మనం వెళ్ళినప్పుడు అపవాది పుట్టడానికి, పరలోకం నుంచి పడద్రోయబట్టడానికి కూడా కారణం ప్రధానత్వాన్ని కోరుకోవటం అని మనం చదువుకుంటాం. ప్రధానత్వాన్ని కోరుకున్నాడు వాడు. అప్పటికి దేవుడు చాలా గొప్ప పొజిషన్ ఇచ్చాడు, కానీ వచ్చినటువంటి ఆ పొజిషన్ వరకు సరిపోలేదు. ఎంతకంటే గొప్ప, ఎంతది కావాలరా అంటే అసలు ఏకంగా దేవుడు కూర్చొని సింహాసనానికి అసలు పెట్టించాడు. ఎంత దారుణం చూడండి. దేవుణ్ణి తోసేసి దేవుడు కుర్చీ మీద కూర్చుందాం అనుకున్నాడు అని అంటే ఆ సింహాసనం, అధికారం అంత డేంజరా, చాలా ప్రమాదం అండి. దయచేసి మీరు అనుకోవచ్చు మా దగ్గర ఏముంటుందండి అని. మీ దగ్గర సంఘంలో మీరు వెళ్ళే సంఘాలలోనే 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నాయి, 10 మంది 20 మంది పైన నేనేదో నాయకుడిని, నేనేదో నాయకురాలు, నేనేదో గొప్ప, అట్లా అలాంటి ఆలోచన కూడా మీ మనసులో వచ్చిందంటే అంతే, అదే ప్రధానత్వం. అది మనం కోరుకోకూడదు. దేవుడు ఇస్తాడు, ఇవ్వాలి అనుకుంటే ఆయన ఇస్తాడు. వీడిని చూస్తుంటే, అభిమేలకుని చూస్తుంటే చరిత్రలో నుండి వీడు నిజంగా అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళందరికీ గొప్ప ఒక పాఠంగా వాడు దేవుడు పెట్టాడంటే, దేవుడు మంచి వాళ్ళని చూపించి పాఠం చెప్తాడు, చెడిపోయిన వాళ్ళతో కూడా దేవుడు పాఠం చెప్తాడు. కయీను హెబెలు ఇద్దరు ఉన్నారు. కయీను చూపించి పాఠం చెప్పాడు, హెబెల్ని చూపించి పాఠం చెప్పాడు. అంటే దేవుడు అందరిని వాడుకుంటాడు మన కోసం. ఇక్కడ అబీమెలెకును వాడుకున్నాడు. వాడు చేసిన చాలా తప్పది, చాలా దుర్మార్గమైన, దౌర్భాగ్యకరమైన తప్పు. ఇంకొక విషయాన్ని మీకు చూపించి ముగించేస్తాను, సమయం అయిపోయింది. ఒక సంఘటన, అది యోహాను గారు రాసిన 3వ పత్రికలో చెప్తాడు. ప్రకటన గ్రంథానికి ముందు యోధా పత్రిక అయితే, యోధా పత్రికకు ముందు ఉన్నటువంటి పుస్తకం 3వ యోహాను. ఒకసారి ఆ 3వ యోహాను పత్రిక చదువుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఆ పత్రిక సారాంశం అంత ఇదేనండి. ఏదండి అంటారా? ప్రధానత్వం అండి. యోహాను గారు 3వ పత్రిక, యోహాను గారు తన 3వ పత్రిక వ్రాయడం వెనకాల ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రధానత్వం. నేను బైబిల్లో లేని విషయాన్ని చెప్పాలని, మిమ్మల్ని ఏదో గాయపరచాలి అనేటువంటి ఆలోచన అస్సలు లేదు, రాదు, ఉండదు. ఒకవేళ ఎవరైనా కానీ పొరపాటున అలా అనుకుంటున్నారంటే దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీకున్నటువంటి ఒక రకమైన జబ్బు ఏంటంటే మానసిక జబ్బు. అలా ఉంది, నా కోసం చెప్తున్నాడు. చూసావా, మొత్తానికి ఎవరు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందుకే మొత్తం నా మీద టార్గెట్గా చేసి మాట్లాడుతున్నాడు అని. మీలో మీరు ఎవరైనా కానీ అలా డిస్కషన్ చేసుకుంటున్నారు అని అంటే మీరు వెంటనే రేపు పొద్దున మీరు ఏం చేయాలంటే ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, అపాయింట్మెంట్ తీసుకొని. ఏమంటే నాకు ఎవరు మాట్లాడి నా కోసం మాట్లాడుతున్నట్టుగా ఉందండి, ఎవరి గురించి చెప్తున్నా నా కోసం చెప్తున్నట్టుగానే ఉందండి, ఏంటంటే అమ్మ ఇది సైకలాజికల్ డిజార్డర్ అమ్మ అని నలుగురు కోర్సు రాస్తాడు. ఆ రాసిన తర్వాత కోర్సు మీరు వాడండి. అప్పుడు మీకు ప్రసంగాలు మీకు అలా అనిపించవు. కదే అంటే నేను చెప్తున్న ప్రసంగాలు కాదు, ఏ పాస్టర్గా చెప్పిన ప్రసంగాలు మీకు అలా అనిపిస్తున్నాయంటే మీకు ఒక జబ్బు ఉందని అర్థం. ఇక్కడ మనం బైబిల్లో ఉన్న విషయం మాట్లాడుకుంటాం కదండి. 3వ యోహాను గారు పత్రిక వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండే అది. అందులో ఒక వ్యక్తి కోసం మాట్లాడతాడు, ఇద్దరు వ్యక్తుల కోసం మాట్లాడతాడు. ఏమంటే అందులో దేమేత్రి అని ఒక వ్యక్తి ఉంటాడు, దియోత్రెఫే అని ఒక వ్యక్తి ఉంటాడు. మంచికేమో దేమేత్రి, చెడుకేమో దియోత్రెఫే అంటాడు. ఒకసారి చూద్దాం ఆ దియోత్రెఫే గురించి ఏం మాట్లాడుతున్నాడు. యోహాను గారు రాసిన 3వ పత్రిక ఎన్నో వచ్చిన ఒకే అధ్యాయం కదండి, ఒకే ఒక అధ్యాయము. ఇంకా మీకు ఇంకొక విషయం కూడా ఏంటంటే అసలు బైబిల్ మొత్తంలో కూడా అతి చిన్న పుస్తకాలలో రెండో చిన్న పుస్తకం. మొదటి పుస్తకం ఏంటంటే 2వ యోహాను పత్రిక. జస్ట్ అది ఎలా మిస్ అయిపోయిందంటే ఇదేం 13 వచనాలు చూడండి. 2వ పత్రిక వచ్చేసేమో 13 వచనాలు, 3వ పత్రిక 14 వచనాలు. ఒక్క వచనం ఎక్కువైపోవడంతో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అనమాట. అంతే కదా, మరి అది 13 వచనాలు, 14 వచనాలు బైబిల్ మొత్తంలో. ఇంత చిన్న పుస్తకం, రెండో చిన్న పుస్తకం అనమాట. మొదటి చిన్న పుస్తకం అంటే 2వ పత్రిక, రెండవ చిన్న పుస్తకం అంటే 3వ పత్రిక. ఇది రెండు కూడా ఎవరి అకౌంట్లో పడ్డాయి? యోహాను గారి అకౌంట్లో పడిపోయాయి. సర్లేండి, మనం ఎక్కువ చదువుకోలేమని కొద్దిగా రాసేయడం పాపం ఆయన. మనకి ఇదే మనం కష్టం కదండి. నేను ఒక సంగతి రాశాను 9వ వచనంలో, అయితే వారిలో ప్రధానత్వాన్ని కోరుచున్న, ఎంత చక్కగా ఉంది చూసారు మన పాఠన సరిపోయేటట్లు. ప్రధానత్వమును కోరుచున్న అన్న మాట చదివినప్పుడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. అలా అనిపించి వెంటనే ఎవరైనా ఉన్నారా అని చూస్తే నాకు ఎవరు కనబడ్డారో తెలుసా అండి? అబీమెలెకు కనబడ్డాడు. దీని తర్వాత కదా మనకి దియోత్రెఫే వస్తాడు. కోరుచున్న తర్వాత ఎవరు కోరుకున్న తర్వాత చెప్తాడు. కానీ కోరుచున్న మాట దగ్గర ఆగాను. ఎవరైనా కోరుకున్నారా చరిత్రలో అని చూస్తే అందులో మొట్టమొదట కోరుకున్న వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు అంటే అబీమెలెకు కోరుకున్నాడు. కోరుకున్నటువంటి అబీమెలెకు ఏం చేశాడంటే తోడబుట్టినటువంటి వాళ్ళను కూడా చూడకుండా సహోదరులందరినీ చంపేశాడు. అంటే ప్రధానత్వం అనేది ఎంత ప్రమాదకరమైందో మీకు అర్థం కావాలి. ప్రధానత్వం పాపం కాదు, ప్రధానత్వాన్ని కోరుకోవడం పాపం. చాలా డేంజర్ అది. ఎంత డేంజర్ అంటే, ఎంత ప్రమాదం అని అంటే ఎవరిని స్పేర్ చేయరు. వాళ్ళకి అధికారం కావాలి. కొంతమంది డబ్బు కోసం ఎవరైనా లెక్క చేస్తారా? డబ్బు కోసం ఎన్ని హత్యలు చేస్తారు మీకు తెలుసు కదా. డబ్బు కోసం ఎన్ని హత్యలు చేస్తారు. ఎంత భార్య భర్తను చంపేస్తారు డబ్బు కోసం. అలా భార్య భర్తను కూడా చంపేస్తాడు. పిల్లలే తల్లిదండ్రులు చంపేస్తున్నారు ఆస్తుల కోసం. అంటే వాళ్ళకు బంధాల కంటే కూడా ధనం. అలానే కొంతమందికి ఏంటంటే అధికారం, ప్రధానత్వం. వాళ్ళకి అంత పిచ్చి. ఈ ప్రధానత్వం కోసం ఎంతకైనా తెగిస్తారు, ఎన్నైనా మాట్లాడతారు.
ఇప్పుడు నెక్స్ట్ మనకు దియోత్రెఫే దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుతుంది. చూద్దాం. వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించట్లేదు. నన్ను అన్నాడా, మమ్మును అన్నాడా? మమ్మును అంటే మమ్మును అని అంటున్నాడంటే ఎవరు మాట్లాడుతున్న వ్యక్తి? ఎవరు అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి? యోహాను గారు. యోహాను గారు ఎవరు తెలుసు కదండి? 12 మందిలో ఒకడు. 12 మందిలో ఒకడా? లేదు లేదు, ఆ తర్వాత ముగ్గురులో కూడా, ఇన్నర్ సర్కిల్లో కూడా ఉన్నవాడు. ఇంకా అందులో యేసు రొమ్మున ఆనుకున్నవాడు, యేసు ప్రేమించిన శిష్యుడు. ఇక ఇక యేసు తర్వాత ఏంటంటే యోహాను గారు. అంత దగ్గర యేసు ప్రభుకు. అసలు ఏంటి, ఆయన్ను కూడా అంగీకరించడం లేదు అనిపించిందండి వాడు. మరి నీకు ఏమైందిరా? నీకు యోహాను గారు కూడా వద్దనుకుంటున్నావు నువ్వు? యోహాను మమ్మును అంటున్నాడంటే తనలా ఉన్న వాళ్ళను, తనతో పాటు ఉన్న వారిని కూడా అంగీకరించడం లేదంటే కారణం ఏంటంటే ప్రధానత్వాన్ని కోరుకుంటే ఇంకా ఎవరిని కూడా వాళ్ళు అంగీకరించరు అనే సంగతి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఈ విషయం. అంటే వాళ్ళకి ఏం కావాలంటే ప్రధానత్వం కావాలి, వాళ్ళకి అధికారం కావాలి, గుర్తింపు కావాలి, మేము కనబడాలి, మా పేరు కనబడాలి, మా పేరు వినబడాలి, మా ఫోటో కనబడాలి. ఫోటో లేకపోయినా, పేరు లేకపోయినా, వేదిక మీద కనబడకపోయినా అస్సలు వారితో మాకు సంబంధమే లేదు, అసలు వాళ్ళు ఇంకోసారి మనం పిలవకూడదు అని అనేటువంటి విశ్వాసులు అన్ని చోట్ల ఉన్నారు. అనేక మంది చెప్పుకొని బాధపడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే నేను ఇక్కడ విషయం కాదు, ఏదో ఇక్కడ జరుగుతుందని కాదు, ఇక్కడ అన్ని ప్రాంతాలు, ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం, ఈ దేశం, ఆ దేశం అని అన్ని ప్రాంతాలలో నాకున్న అనుభవ జ్ఞానంతో నేను చెప్తున్నటువంటి సంగతి ఇది. ఆల్రెడీ ఆ రోజే కనబడుతుంది 2000 సంవత్సరాల క్రితం. వాడు మమ్మల్ని అంగీకరించడం లేదు, వాడు మమ్మల్ని చెడ్డ మాటలు వదరుచు. నాకు ఆ మాట విన్న తర్వాత నన్ను ఇంకా చాలా బాధేసిందండి. అసలు యోహాను కోసం ఏం మాట్లాడతారండి? చెడు మాట. మా కోసం చెప్పుకోవచ్చండి, మా కోసం చెప్పుకునే వాళ్ళు మేము ఆపలేమండి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నప్పుడు కొన్ని మీకు నిజాలకు కూడా అనిపించవచ్చు. ఒకటి. రెండో, మేము వాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు మాతో చెప్పలేరు కదా, ఏమో అయి ఉండొచ్చేమో, నిజం అయి ఉండొచ్చేమో అనేటువంటి ఒక భ్రమలో కూడా ఉంటారు, మనకు తెలియదు అవి. కానీ కొన్ని సంఘటనలు నిజాలు అన్నట్టుగా అనిపించవచ్చు. కానీ యోహాను గారిలో ఏముందండి చెప్పడానికి? అక్కడ షాక్ అయిపోయానండి నేను. ఏంటి ఎంత యథార్థంగా ఉన్నాడు యోహాను గారు. యేసును పిలవగానే దూడను వదిలేసి, వల వదిలేసి, సమస్తాన్ని వదిలేసి వెంబడించిన వాళ్ళు కదండి. ఇప్పుడు పేతురు కానీ, యోహాను గాని, అపోస్తలులు కానీ ఏమన్నారు? అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టిన మేము వెంబడించాం. సమస్తాన్ని వదిలేసి వెంబడించినటువంటి యోహాను గారి కోసం కూడా మాట్లాడుతున్నాడు అని అంటే వాడు ఎంత మూర్ఖుడైపోవాలి, వాడు ఎంత అధికార దాహం కలిగిన వాడైపోవాలి, ఎంత పిచ్చి లేకపోతే వాడు యోహాను కోసం కూడా చెడ్డగా మాట్లాడతాడా? అందులో ఇంకో విషయం చెప్పంటారా? యోహాను గారి పత్రిక రాసేటప్పటికి ఆయన ఆల్మోస్ట్ ఇంకా చావుకు దగ్గరగా ఉన్నాడు, ఓల్డ్ ఏజ్, వృద్ధుడైపోయాడు ఆయన. అందరిలో ఆఖరిగా ఉన్నవాడు కదా, ఆఖరిగా చనిపోయినవాడు కదండి. ఆల్మోస్ట్ 100 years దగ్గరగా ఉండొచ్చాను అని అంటారు చాలా మంది. అంటే వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధుడని కూడా చూడకుండా వృద్ధాప్యంలో ఉన్న యోహాను గారి గురించి కూడా ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు అని అంటే వాడికి ఒకటే కావాలి, ఏంటంటే సంఘంలో ప్రధానత్వం కావాలి. తర్వాత చూడండి ఇంకేమంటున్నాడు. అది చాలదు అని అన్నట్లు, అంటే అదొక్కటి సరిపోదట అండి. యోహాను గారి గురించి మాట్లాడడం సరిపోదు, అదొక్కటి చాలదన్నట్టు సహోదరులను తానే చేర్చుకొనక. పాప యోహాను గారు కొంతమంది సేవ కోసం పంపించాడు. అప్పుడు ఆయన పంపించిన సువార్థికులు కొంతమంది ఈ దియోత్రెఫే ఉన్న ఈ ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు యోహాను గారి దగ్గర నుంచి సంఘం వల్ల, ఎఫెసు సంఘం వల్ల సాగనంపబడిన వారు కదా సువార్థికులు కదా, మరి ఆ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు మనం చేర్చుకోవాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళకి వస్తు ఇవ్వాలి అని కనీసం ఈ మర్యాదలు ఉన్నాయి. కనీసం వాళ్ళని చేర్చుకొని వాళ్ళకు మంచి చెడ్డ చూడకుండా, ఇతను చూడకపోవడం రెండో తప్పు, మొదటి తప్పు. పైగా ఎవరైతే సరే వేరే వాళ్ళు చేర్చుకొని మంచి మనసున్న వాళ్ళు అలా వారిని భోజనం పెట్టి మర్యాద చేశారో అలాంటి వారెవరో ఎంక్వైరీ చేసి అలాంటి వారెవరో తెలుసుకొని వారినట సంఘంలో చేంజ్ చేశారట. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, సంఘం నీ సొత్తా? అదేమైనా సంఘంపై నీ పెత్తనం ఏంటి? బోడి పెత్తనం. సంఘం మీద నీ అధికారం ఏంటి? అసలు నీకు ఎవరిచ్చారు అధికారం? దియోత్రెఫేని అడుగుతున్నానండి. దియోత్రెఫే నీకు ఎవరిచ్చారు అధికారం? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఎవరి సంఘం? దియోత్రెఫే సంఘం అన్నాడా? దియోత్రెఫే రక్తం ఇచ్చాడా? దియోత్రెఫే ప్రాణం ఇచ్చాడా? లేదే. ఆయన రక్తం కార్చుకున్న సంఘంలో నువ్వు ఒక మెంబర్ అయ్యా, నువ్వు ఒక విశ్వాసవి. అలాంటిది ఎవరు చేర్చుకున్నారో వారిని వెలివేసేస్తున్నామంటే నీకు ఎక్కడిదా రైట్? నీకు ఎక్కడిదా అధికారం? అలా నువ్వు ఒక్కడివే కాదే సంఘం అంటే. ఇప్పుడు ఎంత తెగించేశాడు అంటే దియోత్రెఫే తన అధికారం కోసం, తన గొప్పతనం కోసం, తన ప్రధానత్వం కోసం. చూసారా, యోహాను గారిని చేర్చుకోవటం లేదు, అంగీకరించట్లేదు యోహాను గారిని. యోహాను గారి మీద చెడ్డగా మాట్లాడుతున్నాడు. వచ్చిన సేవకులు చేర్చుకోవటం లేదు, చేర్చుకున్న వారిని ఏమో సంఘంలో నుంచి వెలివేస్తున్నాడు. ఇదన్నీ ఎందుకు చేస్తున్నావురా దియోత్రెఫే అంటే అంటున్నాడు, నాకు ప్రధానత్వం కావాలి. ఇదండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి ప్రధానత్వం కావాలి? ప్రధానత్వాన్ని కోరుకుంటున్నామనంటే ఆ వ్యక్తి ఎలా మారిపోతాడని మనకు అర్థమవుతుంది. మీరు చెప్పండి. నిజంగా చెప్తున్నానండి, ప్రాక్టికల్గా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. ఎంత భార్యాభర్తలైనా, ఎంత బంధువులైనా కొన్ని సందర్భాలలో ఎలక్షన్లో అనుకోకుండా ఏమైపోతుంటుందంటే అన్నదమ్ముల మధ్యలోనే పోటీ ఏర్పడుతుంటది. అప్పుడు తప్పనిసరిగా అన్న తమ్ముడు కోసం మాట్లాడాలి, తమ్ముడు అన్న కోసం మాట్లాడాలి. ఎందుకురా మాట్లాడుతున్నావు అని అంటే నేను గెలవడం నాకు ముఖ్యం, అంతే. దానికోసం సేమ్ సంఘాలలో కూడా అదే పరిస్థితి అండి.
వద్దండి. ఆ కల్చర్, ఆ సంస్కృతి అస్సలు మంచిది కాదు. సంఘానికి అసలు క్షేమం కాదు. చివరికి ఒక మాట, సంఘంలో ఎలాంటి వాతావరణం ఉండాలి చెప్పమంటారా? సంఘంలో ఎలా ఉండాలండి? మరి వద్దండి, ప్రధానత్వం వద్దండి. మరి ఎవరండి సంఘంలో ప్రధానులు అంటే? ఆయన చెప్పాడు, సంఘంలో అందరూ ప్రధానమైన వారే. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘములో నేనెంతో మీరు అంతే. నేను మీకు వాక్యం చెప్పాలి గనక, మీ అందరికీ కనబడాలి గనక వేదిక ఎక్కాను. ఒకవేళ ఇది లేదనుకోండి, మీతో పాటు కిందనే ఉండి నిలబడి మాట్లాడతాను. ఇది నేను కూర్చున్న పర్మనెంట్ సింహాసనం ఏం కాదు, పర్మనెంట్ కుర్చీ ఏం కాదు, ఇది వేదిక అంతే. ఒక పాఠం చెప్పాను మొన్న ఎక్కడో కర్నూలు జిల్లా ఆదూరులో మొదటిసారిగా చెప్పాను. అక్కడ దావీదు గారు అంటారు, యుద్ధంలోకి వెళ్ళి యుద్ధం చేసేవాడెంతో, యుద్ధ సామాగ్రికి కావలిగా కూర్చున్నవాడు కూడా అంతే. నిలబడి వాక్యం చెప్తున్న నేనెంతో, నా ఎదురుగా కూర్చున్న వాక్యం వింటున్న మీరు కూడా దేవుని దృష్టిలో అంతే. నన్ను రాజు అన్నాడు, నిన్ను రాజు అన్నాడు ఆయన. నేను ఆయన సొత్తు అన్నాడు, నిన్ను కూడా తన సొత్తుగా చేసుకున్నాడు అన్నాడు ఆయన. నన్ను యాజకుడు అన్నాడు, నిన్ను కూడా రాజులైన యాజక సమూహము అన్నాడు ఆయన. నన్ను దేవుని ప్రజ అన్నాడు, నిన్ను కూడా దేవుడు ప్రజ అన్నాడు. నాకు ఇచ్చిన కిరీటం ఏముంది అదనంగా? అందరం ఒకటే. అందుకే సంఘంలో ఏ విధమైన వాతావరణం ఉండాలో ఒక మాట రోమపత్రిక 12, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఆ 2 మాటలు చదువుకొని ముగించేసుకుందాం. రోమపత్రిక ఒకసారి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత, అదే కదా గుర్తింపు అంటున్నావు కదా, అదే కదా గొప్ప అంటున్నావు కదా, రైట్. ఘనత విషయములో ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకోండి అన్నాడండి. ఎంత బాగా చెప్పాడు చూసారండి. సంగమా, ఘనత విషయంలో ఏమని కోరుకోవాలట? ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకోండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఏమనుకో తెలుసా? అక్క మీరు చాలా గొప్ప లెక్క అనగానే, అవును నిజంగానే గొప్పదాన్ని అని అనకూడదు, నువ్వు గొప్పదానివే. అది బుద్ధున్నటువంటి బుద్ధిగల కన్యకి చెప్పే మాట. బుద్ధిని కన్యకైతే పొంగిపోద్ది, ఆకాశంలోకి ఎగిరిపోద్ది, మళ్ళీ కిందికి దిగదిగా రెక్కలు ఇరిగిపోతాయి, పాత్రలో పడిపోద్ది. అది కాదు చెప్పవలసిందే. ఏమంటున్నాడు? ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా. అంతే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏమీ లేదు. వద్దు దయచేసి ఈ విధమైనటువంటి డీవియేషన్స్, ఈ విధమైన డివిజన్స్ అనేవి సంఘంలోకి వస్తే చాలా ప్రమాదం అండి. ఒక మాట అండి, సంఘంలో మనమందరం ఒక్కొక్క అవయవం అండి. మన శరీరంలో అవయవాలను చూస్తున్నప్పుడు అన్ని అవయవాలు మనకు అవసరమే కదండి. ఇందులో పనికిరాని అవయవం ఉందా? పట్టించుకున్న అవయవం ఉందా? కాళ్ళు ఎబ్బేసి కాళ్ళు చేతులు చూసి కాళ్ళని అసహించుకోవటం, కాళ్ళు చూసి చేతులు అసహించుకోవటం, ఈ రెండు కలిసి కళ్ళ మీద సెటిల్ వేయటం, అలా జరుగుతుందండి? అబ్బాయి ఎక్కడ ఉండదండి. చూసారా, అవయవాలన్నీ అవసరమే, అన్ని ముఖ్యమైనవే. అలానే సంఘంలో అందరూ అవసరమే. అందరి అవసరత, ఒకరి అవసరత మరొకరికి ఎప్పటికైనా ఉంటుంది. ఇంకొక మాట, ఫిలిప్పీ పత్రిక, లాస్ట్ మాట, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3 ఒకరికంటే ఒకడు అక్కడ ఏమన్నా ఒకరిని ఒకడు గనులుగా ఎంచుకోండి అన్నాడు కదా. అక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక వర్డ్ ఉపయోగించాడు పౌలు గారు ఇక్కడ. ఏమంటున్నాడు అని అంటే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ మీరు చేయకుండా వినయమైన మనస్సు గలవారై ఒకరిని ఒకడు, ఈ మాట ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడు. ఈ పదం చూడండి. అక్కడ జస్ట్ మీరు ఒకరినొకడు గనుడుగా ఎంచుకోండి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఒకరికంటే ఒకడు ఇంకెక్కువ అనుకోండి. మీరు బాగా పాడతారన్నారు అనుకోండి, అప్పుడు నేను ఏమన్నా తెలుసా, నాకంటే మీరు బాగా పాడతారు అక్క, మీరు అది చెప్పాల్సిందే. అన్న మీరు వాక్యం బాగా చెప్తారు, ప్రయత్నం చేస్తారు, నాకంటే బాగా చెప్తారు నువ్వు కూడా, అది నేను అనాల్సిందే. అవునా, నిజమా, నాకే తెలియలేదే. పోన్లే, ఇలా కొంచెం 10 మంది రెడీ చేయి, సపరేట్ సంఘం పెట్టేద్దాం, మనం కూడా బోర్డు పెట్టేద్దాం. ఇదా చెప్పాల్సిందే? ఇది కాదు. అక్కడ మాట చూడండి, ఏమన్నాడు? ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడు, నాకంటే మీరు యోగ్యులు, నాకంటే మీరు యోగ్యులు, నాకంటే మీరు యోగ్యులు. ఈ వాతావరణం ఉందనుకోండి సంఘంలో, ఎంత చక్కగా ఉంటుందండి. సమస్య ఏంటంటే, సమస్య లేదండి. నేనే అనుకున్నప్పుడు సమస్య. అందరము గొప్పవాళ్ళనుకున్నప్పుడు, అందరము ఒకరి అవసరత ఒకరికి ఉందనుకున్నప్పుడు, అవయవాలకు అవసరత కాళ్ళ అవసరం చేతులకు, చేతుల అవసరత కళ్ళకు ఉంది, ఈ రెండింటి అవసరత కళ్ళకు ఉంది, కళ్ళ అవసరం చెవులకు ఉంది, చెవుల అవసరత నోటుకు. అన్ని అవయవాలు ఒకదాంతో ఒకటి సంధించబడ్డాయి. ఒకదాని అవసరత ఒకటి ఉంటుంది. ఎవరు తృణీకరించబడటానికి ఎవ్వరూ వీల్లేదు. కానీ ఎవరైతే ప్రధానత్వాన్ని కోరుకుంటారో అందరినీ పక్కన పెడతారో, అదే దియోత్రఫీ చేసిన తప్పు. అంటే ప్రధానత్వం పాపం అంటే, ప్రధానత్వం పాపంగా దేవుడు ఇస్తాడు, కానీ మనంగా కోరుకోవటం మాత్రం అది ఎక్కడికి తీసుకెళ్తుంది? పాపం వైపుకు నడిపిస్తుంది. కనుక దయచేసి మనం ఎప్పుడూ ప్రధానత్వం కోసం మనం ఆలోచించకుండా, పని చేయటమే మన పని, పైకి లేపడం ఎవరి పని? దేవుడు పని. పని చేయటం మన పని, పైకెత్తడం దేవుడు పని. దేవుడు పని చేస్తున్న వారిని పైకెత్తుతాడు. దేవుడు పైకెత్తిన తర్వాత ప్రపంచం అంతా ఒక్కటైనా వారిని పడగొట్టడం ఎవడి వల్ల కాదు.